ఇన్ని రోజులు మీ టైం నడిచింది కాబట్టి నన్ను బక్రాన్ చేసి ఆడుకున్నారు. ఇప్పుడు నా టైం వచ్చింది, మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటా. రేపు వాళ్ళ పెళ్లిళ్ళు జరిపించి మీ కళ్ళల్లో రక్త కన్నీరు రప్పిస్తా. కబడ్దార్. హర్ నేమ్ షీలా, చూసుకో ప్రేమ గోలా. హర్ నేమ్ షీలా. సాయంత్రం వస్తావు కదా, అప్పుడు చూస్తావు అసలైన సిసలైన షీలాని. సార్ మీ ప్లాన్ సక్సెస్. వీడు బొట్లో పడిపోయాడు. నెక్స్ట్ ఏంటి సార్? ఇంకో బక్రాన్ రెడీ చేయాలి బాబాయ్. పద టైం అవుతుంది. పదండి. ఒరే వెర్రవా, ఇంకా ఎంత చెప్తే చేస్తావురా? టైరు మారుస్తున్నావా, నిద్రపోతున్నావా? లేదండి, ఆ టైర్ ఇప్పి పక్కన పెట్టి తూనీగా ఎందాక పరగడతావే అని ఆడుకుంటానండి. చకోచట్, నాకే ఎదురు చెప్తావా? ఓ పని చేయండి, ఇలా పక్కకు రండి, పక్కన చెప్తాను. అబ్బా, తలతిక్కవాడు నువ్వెక్కడ దొరకాలి నాకు? అసలే ఎండకి చిరాగ్గా ఉంది, ఇంకా చిరెత్తించుకో. మాకు మాత్రం మంచు కొండలో విహరిస్తున్నట్టుంది, మరి మాకు మండుతుంది ఇక్కడ. ఇదిగో తొందరగా చేస్తావు. అమ్మో, ఈ రాకేష్ గారు ఒకడు తాతయ్య అంటూ నా ప్రాణాలు తోడేస్తున్నాడు. వీడికి అడ్డమైన సలహాలు ఇవ్వలేక నేర్చొస్తున్నా. చెప్పు రాకేష్. ఎక్కడున్నావు తాతయ్య? వస్తూ ఉంటే కార్ టైర్ పంచర్ అయింది. డ్రైవరు కార్ టైర్ మారుస్తున్నాడు. ఏంటి, టైర్ పంచర్ అయిందా? ఎప్పుడు, ఎలా? చుట్టుపక్కల శంకర్ మనుషులు ఏమైనా ఉన్నారా? పోనీ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తున్నారా? నువ్వు వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చే తాతయ్య. రాకేష్ ఊరికే కంగారు పడుకో. కారు అన్నాక టైర్ ఉండదా? టైర్ అన్నాక పంచర్ అవుదా? అసలు ఏంటి నీ కంగారు? నా టెన్షన్ అంతా ఆ శంకర్ గురించే తాతయ్య. రేపు జరగబోయే పెళ్లి ఆపడానికి ఎవరిని ఎలా ట్రాప్ చేస్తాడో అని భయంగా ఉంది. అందుకే మనం రేపు పెళ్లి వరకు అలర్ట్గా ఉండాలి. లేదంటే రాకేష్, నీకో విషయం అర్థం కావటం లేదు. నీకు ఆ శంకర్ అంటే చాలా భయం, అందుకే కంగారు పడుతున్నావు. చూడు, ఆ శంకర్ లాంటి వాళ్ళని నా ఎక్స్పీరియన్స్లో చాలా మందిని చూశాను. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు తాతయ్య? నేను క్యాబ్ బుక్ చేస్తాను, నువ్వు వచ్చే. అది నాకు పరువు తక్కువ. నాకు నేనే సెక్యూరిటీ. నాకే సెక్యూరిటీ అవసరం లేదు. నాకు నేనే వస్తాను. ఈ జాగ్రత్తలేవో ఆ ఓనర్ గాడికి చెప్పు. అసలు బకరా వాడే. ఈ ముసలోడికి ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైంది. ఆ ఓనర్ గాడేమో ఆయనకి చెప్పమంటాడు, ఈయనేమో ఆ ఓనర్కి చెప్పమంటాడు. ఎవరికి వాళ్లే తెలివైన వాళ్ళలా ఫీల్ అయిపోతున్నారు. ఏదైనా తేడా జరగాలి, అప్పుడు చెప్తాను ముసలోడి పని. ఏంటయ్యా రాకేష్, ఇంకా నీ ఫ్రస్ట్రేషన్ తగ్గలేదా? కాస్త చిల్గా కూల్గా ఉండవయ్యా నాలాగా. నన్ను చూడు, ఎంత రిలాక్స్డ్గా ఉన్నాను. అందుకే నేను పెద్ద ఏజ్డ్గా కనిపించను. నిజమే, నీ ఫేస్లో కుర్రతనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ సో మచ్. నీకు విషయం చెప్పనా? మనం ఎప్పుడు మనసులో ప్రేమను నింపుకోవాలి. అప్పుడు మనలో కూడా ప్రేమ పెరిగి అందరికీ చాలా ప్రేమగా కనిపిస్తాం. అంతా ప్రేమమయం, ఈ లోకమే ప్రేమమయం. చాలా నీ వాగుడు. కొత్తగా ప్రేమ ప్రేమ అని వాగుతున్నావేంటి? ఏమా, నేను ప్రేమ గురించి మాట్లాడకూడదా? అయినా ప్రేమ మనసుకు సంబంధించింది కానీ వయసుకు సంబంధించింది కాదు. ఏం మాట్లాడుతున్నావు? రేపు మంటపంలో ఎన్ని పెళ్లిళ్ళు జరగబోతున్నాయి? 4 పెళ్లిళ్ళు. 5వ పెళ్లికి కూడా ఏర్పాట్లు చేయమని చెప్పు. ఎవరి కోసం? ఖర్చులు కలిసి వస్తుంది కదా అని మీ అమ్మాయి పెళ్ళి ఏమైనా ప్లాన్ చేసావా? నో. అయితే నీ మనవరాలి పెళ్ళే? ఊరుకో రాకేష్,
నాది బాల్య వివాహం, అందుకే కాస్త పెద్ద పిల్లలు ఉన్నారు అంతే. మనలో మనవరాళ్ళు కాదు. మరి ఎవరి పెళ్ళి? ఆ, ఆ, 2 మనసులకి. నీ వాలకం చూస్తుంటే నువ్వు మళ్ళీ బకరా అయ్యావనిపిస్తుంది. ఆ, నిజం చెప్పు, శంకర్ వాళ్ళని ఎవరినైనా నువ్వు కలిసావా? నో. అయినా ఆ శంకర్కి ఎందుకు అంతలా భయపడతావు నువ్వు? చూడు, ఆ శంకర్ నన్ను ఏమీ చేయలేడు. ఆ శంకర్కి గ్యాంగ్ ఉండొచ్చు, కానీ నేనే గ్యాంగ్ లీడర్ని. యు నో, నన్నెవ్వరూ ఏం చేయలేరు. అంతా ప్రేమమయం. ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఎక్కడికి వచ్చాం సార్? ఇదేం ప్లేస్ సార్? ఇది ఇంకో బక్రాన్ని పట్టుకునే ప్లేస్. ఇంకొక బకరానా? అవును బాబాయ్, ఓనర్ని ట్రాప్ చేయడం ప్లాన్ ఏ, మరి ప్లాన్ బి కూడా ఉండాలి కదా. ఇక్కడ బకరా ఎవరున్నారనయ్య? అటు చూడరా, ద ఓల్డ్ ఫాక్స్. నీకు స్ట్రిప్ని మాత్రం వచ్చినా? రాదండి, ఆన్లైన్లో చూసి నేర్చుకున్నాను. నిన్ను మరి లేకపోతే ఏంటండి, మనిషి అన్నాక కాస్త ఓపిక ఉండాలి. నేనేమన్నా రోబానా? పని చేయాలి కదా. త్వరగా చేసి తగలడరా. ఏంటి సార్, ఈ శర్మను బకరాన్ చేద్దాం అనుకుంటున్నారా? ఎలా కుదురుతుంది సార్? ఆ ఓనర్ గార్డ్ అంటే బుర్రా బుద్ధి లేని ఎదవ కాబట్టి మన మాయలో పడ్డాడు. ఈ శర్మ పెద్ద జిత్తులు మారిన నక్క, మనల్ని ఈజీగా పసిగట్టేస్తాడు. బాబాయ్, ప్రతి మనిషికి కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయంటారు. ఆడేమన్నా పెద్ద దేవుడా? ఆఫ్టర్ ఆల్ మనిషి. సరే సార్, మరి ఇతన్ని ఎలా బకరాన్ చేయబోతున్నారు? అన్నయ్య, అదేదో త్వరగా చేయనయ్య, ఈ చీరలో చిరాకు వచ్చేస్తుంది. రేయ్, నువ్వు ఇలా చిరాగ్గా బిహేవ్ చేయకురా బాబు. ఎవరైనా చూస్తే మమ్మల్ని తేడాగా అనుకుంటారు. ఆ ప్లాన్ ఏంటో చెప్పన్నయ్యా. రేయ్, నువ్వు ఎదవ వయ్యారాలు సింగరాలు ఒలికించావనుకో దెబ్బలు పడతాయి. బాబాయ్, ఈ శర్మ దగ్గర కూడా సేమ్ ప్లాన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎస్ సార్, ఓనర్ గార్డ్ అంటే కక్కుర్తి ఎదవ కాబట్టి టార్గెట్ అయ్యాడు. ఈ శర్మగాడు 80+ సార్, షెడ్కి వచ్చేసిన బండి. ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయంటారా? బాబాయ్, మెన్ విల్ బి మెన్. ఎంతటి వారైనా కాంతదాసులే అని ఊరికే అన్నారా? కావాలంటే ఓ ట్రైల్ వేద్దాము, పోయేదేముంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు సార్? బాబు చిన్నోడా, వెళ్ళి నీ టాలెంట్ చూపించు. మళ్ళీనా? ఇతని తర్వాత మళ్ళీ రాకేష్ని కూడా ట్రాప్ చేయమంటారా ఏంటి? నన్ను మరీ దారుణంగా వాడేస్తున్నారు. అన్నయ్య అన్నయ్య, పొరపాటున సంజయ్ నన్ను ఇలా చూసిందనుకో, లేనిపోని డౌట్లు వస్తాయి అన్నయ్య. నువ్వు ఇలా ఏడుస్తావనే ఈ ట్రాప్ కి వేరే ఐటమ్ ని సెట్ చేశాను లేరా. వేరే ఐటమా? ఎవరు సార్? దిగండి, చూపిస్తాను. సార్, ఏదో ఐటమ్ అన్నారు. వెయిట్ బాబాయ్. హాయ్ బేబ్స్, గివ్ యువర్ ఎంట్రీ. బేబీయా? బేబీనా? हाँ, उधर देख.
సార్ ఈ ఐటమ్ ఎక్కడో చూసినట్టుందే. ఆ ఐటమ్ మన ఐటమే బాబాయ్. మన ఐటమ్ మన పెద్దోడా కుంప తీయకుండానే మన పెద్దోడ్రా. హే మ్యాన్లీ మ్యాన్, నేను ఎలా ఉన్నాను? ఉండు బాబు, నాతో పరాచకాలేంటి? అవును, ఈ అందగాన్ని చేస్తే గీస్తే నేనే టెంప్ చేయాలి. మా ఇద్దరు ఎవరందంగా ఉన్నారో చెప్పవా? ఆబ్వియస్లీ నేనే కదా. నా హైట్ కి శారీ ఎలా సెట్ అయింది? అబ్బే ఆ నడుం చూడు, నాగార్జున సాగర్ డ్యామ్ లో ఎంత ఉంది. నడుము అంటే ఇలా సన్నగా ఉండాలి. దరిద్రులారా, ఏమైందిరా మీకు? క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడరా అంటే మరీ ఇంత ఇన్వాల్వ్ అవ్వకర్లా. ఓ పని చేయండిరా, సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పెట్టి ఓటింగ్ పోల్ అడగండిరా. ఈ ఐడియా ఏదో బాగుందనయా. కొట్టానంటే నిజంగానే షేపులు మారిపోతాయి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. రే బైదరా, ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా? తెలుసన్నయ్యా, ఆ ముసలోన్ని కవ్వించి బుట్టలో వేసుకోవాలి, అంతే కదా? ఎస్. నా పెర్ఫార్మెన్స్ ఏంటో చూస్తారుగా, అల్లాడించేస్తాను. అయితే ఇంకే మరి వెళ్ళు బాబు. ఇలానే డైరెక్ట్ గా ఎలా వెళ్తాను? ఏదో ఒక బిల్డప్ ఉండాలి కదా. అర్థమైంది. ఇప్పుడు నీ వెంట ఒక ఇద్దరు రౌడీలు పడతారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఆ శర్మ దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత తెలుసుగా. ఓకే ఓకే అన్నయ్య. మరి రౌడీలు ఎక్కడా? ముందు బచావ్ బచావ్ అంటూ నువ్వు పరిగెత్తరా. యహాసే నికాల్. బచావ్ బచావ్ బచావ్. సార్, ఇప్పుడు ఆ ఇద్దరు రౌడీలు ఎక్కడ సార్? ఏంటి బాబాయ్ అలా అడుగుతావు? అంటే నన్ను కూడా వాడేస్తున్నారా? మరేం చేయమంటావు? ఏమండి, ఎంతసేపు పని చేశాను కాబట్టి వెళ్ళేటప్పుడు మీరు కారు డ్రైవ్ చేయండి. నీ డ్రైవ్ చేయడం నిన్ను దీనిలో పెట్టుకోవడం. కావాలంటే ఒకరోజు జీతం కట్ చేసుకోండి. ఒరే, వేషాలు వేయకుండా ముందర టైర్ బిగించు. బచావ్ బచావ్ బచావ్. రే, నువ్వు తట్టుకోరా. వామ్మో, ఈ అమ్మాయి భయపడుతున్నట్లేదు, ఒళ్ళంతా మసాజ్ చేస్తున్నట్టుంది. ఇదిగో అమ్మాయి, పాపం ముసలాయన నీ ఊపిడికి పోయేలా ఉన్నాడు. హే షటప్. నీ కంటికి ఈయన ఓల్డ్ మ్యాన్ లా కనిపిస్తున్నాడా? నాకు మాత్రం సూపర్ మ్యాన్ లా కనిపిస్తున్నారు. మిమ్మల్ని కౌగిలించుకుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది తెలుసా? నాకు మాత్రం కడుపులో మంటగా ఉంది. ఎవరమ్మా నువ్వు? ఏమిటి నీ ప్రాబ్లం? అందం. అంటే నా అందమే నాకు ప్రాబ్లం.
బయటకు వస్తే చాలు ఇలాంటి పోకిరి విధవలు రౌడీలు నా వెంట పడుతూ ఉంటారు. అవునా? అయ్యో, ఏయ్! నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, నిన్ను నేను వదలా. ఇన్నాళ్ళకు మా చేతికి సిక్కావు, ఈ ఏళ నిన్ను వదిలే ప్రసక్తే లేదా? మీరు అమ్మాయిని తాకాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. ఏయ్! నీకే చెప్పేది, అలా చూస్తున్నావేంటి? రా! మీరు నన్నేం చేయలేరు, నాకు అండగా నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. ఇదిగో నీ కళ్ళ ముందే నీ బాయ్ ఫ్రెండ్ ని వేసేసి నిన్నెత్తికెళ్ళిపోతా. ఈ రోజు నీ అందం అంతా మా సొంతం. ఏంటి డియర్, నన్ను కాపాడవా? ఏయ్, నువ్వు రాకపోతే నిన్ను ఏమైనా రేపే చేస్తా. నేను ఎల్లుండే చేస్తా. నేను ఈ రోజే చేస్తా. ఏంటి నువ్వు చేసేది? హైదరాబాద్ కా షేర్. షివరింగ్ వస్తే చేతికర లేకుండా నుంచోలేడు. వీడి షేరేంటండి? మీకేమన్నా బుర్రలు కానీ పోయినాయా? బుర్ర దొబ్బింది నీకు. ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నీ బ్రెయిన్ బేజప్రాయ్ అయిపోతాయి. అన్నా తప్పైపోయిందన్నా, వదిన మీ తాలూకా అని తెలియక వెంటపడ్డావన్నా. మమ్మల్ని వదిలే అన్నా. కావాలంటే వదిలి కాల్ చేస్తా. రేయ్! నేనుండగా ఈ అమ్మాయి మీద చెయ్యి వేద్దాం అనుకున్నారా? ఇంత పెద్ద డాన్ని నాకు తెలియలేదు తెలుసా? తెలీదా? ఇప్పుడు తెలిసింది కదా. ఎనీవే, మీరు నా మానాన్ని కాపాడి నా అభిమానాన్ని గెలుచుకున్నారు. మీరే గనక సమయానికి నన్ను రక్షించకపోతే ఇప్పటికి నా జీవితం ఇంగిలాగైపోయేది. తామరాకులా సుకుమారంగా ఉన్నావు. నీకేమన్నా కానిస్తానా? రౌడీలు వెంట పడితే పడ్డారు కానీ నీలాంటి హ్యాండ్సమ్ పరిచయం అయ్యాడు. ఇట్స్ మై లక్. హ్యాండ్సమ్ హీరోనా? దేవుడా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? సార్, నాకేదో తేడా కొడుతుంది సార్. కొడితే నీ బుర్ర బద్దలవుతుందిరా. జలసీరా నీకు. డ్రైవర్వి డ్రైవర్లా ఉండు. డోంట్ టాక్ మిడిల్ మిడిల్. బేబీ, కోపడకు, నీ గ్లామర్ తగ్గుతుంది. బేబీయా? గ్లామరా? ఏమ్మా, వీటికి మీకు మీనింగ్ తెలుసా? హే షట్ అప్ యూ డ్రైవర్. నీకు ఈయన ఏజ్డ్లా కనిపించవచ్చు, కానీ ఫస్ట్ లుక్తోనే నా మనసు ఈయనతో ఎంగేజ్ అయిపోయింది. కొందరు కళ్ళల్లో ఆ పవర్ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, ఆయన కళ్ళకి పుసులు తప్ప పవర్ లేదు. నోరు మూసుకుని కార్తీ చూడు. నీ పేరేంటి? స్మిత. స్మిత? వాట్ ఏ స్వీట్ నేమ్. సీతారామన్ కోసం వయసులో మీకు ఈ స్మితల గీతలు అవసరమా? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. నువ్వు నోరు మూసుకుని కార్ తీరా. స్మిత ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్దాం. రా స్మిత, వచ్చి కారు ఎక్కు. ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం. అంతకు మించి ఇంకేం చేస్తారులే. ఓ బేబీ, కామ్ డౌన్. మీ డ్రైవర్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. నువ్వు సాయంత్రం 6 గంటలకి ఇదిగో ఈ అడ్రస్కి వచ్చేసి మనసు విప్పి మాట్లాడుకుందాం. తప్పకుండా వస్తావు కదూ? షూర్ షూర్. ఈ అడ్రస్ మిస్ అవును. ఓకే, బాయ్ బాయ్. సాయంత్రం కలుద్దాం.
బాయ్. సార్ సార్ పెద్దోడు వస్తున్నాడు సార్. ఆ ముసలోడు ఈ చీర రే 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 ఏంట్రా ఇది ఆ నడకేంటి? చే దీపో. అన్నయ్య ఈ చీర ఈ జుట్టు చిరాకు వస్తుంది అన్నయ్య. ఇంకో పక్క ముసలాన్ని పొగడలేక ఇసుగొచ్చేసింది అన్నయ్య. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అన్నయ్య. సరే రే 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 ఇదంతా సరే గాని ఇంతకీ ఆ ముసలోడిని పడేసావా లేదా? ఫుల్ ఫ్లాట్ అన్నయ్య అక్కడ. సాయంత్రం 6ంటికి వచ్చేస్తాడు కదా. రెక్కలు కట్టుకొని వాలి. ఏ, 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 ఈ హొయల్ నా దగ్గర కాదురా, ఆడి దగ్గర చూపించు. రేయ్ కంపరం వస్తుందిరా, మీద పడకరా. ఏ ఉన్నా సరే నువ్వు కూడా ఆడి దగ్గరే చూపించాలి.